మన ప్రార్థనా మందిరానికి ఒక యవనస్తురాలైన పాప వస్తుంది. సంతోషకరమైన వార్త చెప్తాను చూడండి. ఆ ఒక్క పాపను బట్టి ఇంచుమించు 30 మంది ఆడపిల్లలు దేవుని మందిరానికి వస్తారండి. ఆ పాప కాలేజీలో చదువుతుంది. ఆ పాపకి స్నేహితులైన వారందరికీ ఆ పాప దేవుని వాక్యం చెప్తుంది. వారందరూ కలిసికట్టుగా ప్రార్థనలు చేస్తారు. ఆదివారం అయితే ఒక అర్ధగంట ముందుగానే దేవుని మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకుంటారు. ఆరాధన కార్యక్రమంలో పాలు పొందుతారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. ప్రార్థన చేయించుకొని సంతోషంగా తిరిగి వెళ్తారు. ఆ ఒక్క పాపను బట్టి ఇంచుమించు 30 మంది యవనస్తులైన పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వల్ల ఎదుగుతారండి. ఆశీర్వాదం కాదా? వారి కుటుంబాలకు ఆశీర్వాదం కాదా? వారి కుటుంబాలకు సంతోషం కాదా? దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న ఆ బిడ్డలను చూసి దేవుడు సంతోషించడా? మంచి